మాము నాకు డౌట్. ఈ రోజు అయితే కాలేజీకి వెళ్తుంటే బైక్ మీద ముగ్గురున్నాం అని చెప్పేసి పోలీసులు ఆపారు. అసలు మేము ఎందుకు ముగ్గురు వెళ్ళవలసి వచ్చింది? బస్సు ఖాళీ లేక 50 మంది ఉండవలసిన బస్సులో 70 నుంచి 90 వరకు హ్యాంగింగ్ లో ఉన్న వాళ్ళని ఆపి ఎందుకు అడగట్లేదు? ఏమి స్టూడెంట్స్ బస్ పాసెస్ కి మనీ పే చేయట్లేదా? హ్యాంగింగ్ లో ఉండవలసిన అవసరం ఏంటి? ప్రతి స్టాప్ లో ఎందుకు బస్సు ఆపట్లేదు? అందరికి ఏదో ఒక ఎమర్జెన్సీ పని ఉండే ఉంటది కదా, ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా. నేను చెప్పేది ప్రతి బస్సెస్ ఎలా ఉంటదనే కాదు, కొన్ని బస్సెస్ మాత్రమే. నాకు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆర్డినరీ బస్సు వచ్చిందని స్టూడెంట్స్ అందరూ బస్సు అయితే ఎక్కారు. కండక్టర్ అయితే మెట్రో పాస్ టికెట్ తీయాలని చెప్పాడు. రెడ్ కలర్ బస్సుని ఎవడైనా మెట్రో బస్ అంటాడా? ఆర్డినరీ బస్ కి ఎవడైనా పాస్ టికెట్ తీస్తారంటే నచ్చితే టికెట్ తీయండి లేదంటే దిగిపోండి అని అన్నారు. కాలేజ్ దగ్గర కాకుండా కిలోమీటర్ దూరంలో ఆపి దిగిపోమంటే ఎక్కడికైనా వెళ్తాం చెప్పండి? మనకి ఏమైనా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? జీతం తీసుకుంటున్నారు కదా, మన దగ్గర కూడా టికెట్ కూడా చార్జ్ చేస్తున్నారు కదా. ఇప్పటికి 2-3 మెసేజ్లు వచ్చాయి, అన్నయ్య బస్సెస్ లో ఇంకా ఎలా ఇబ్బంది పడుతున్నామని. ఎవడైనా సరే సరైన టైంకి దొరకపోతే రాజే, రెడ్ హ్యాండెడ్ గా దొరికితే మాత్రం నీకుంటా స్వామి. వీటన్నింటికి సమాధానం దొరుకుతుంది. స్టూడెంట్స్ అందరికి ఇలాంటివి ఫేస్ చేయకూడదంటే 10 మందికి షేర్ చేసి తెలియపరచండి. అయితే బస్సెస్ అయినా పెంచాలి, లేకపోతే రూల్స్ అయినా చేంజ్ చేయాలి. వీలైనంత త్వరలో మన ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకుందాం.